ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాగ్దానం, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప మీ మీద ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచునని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. మొదటగా దేవాతి దేవుడు చూచుచున్నాడు. ఆ చూచేటప్పటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు వారందరూ కూడా దేవుడిని వెంబడించి దేవుడు తప్పకుండా వారి వైపు చూస్తాడని, కనికరపడతాడని, తప్పకుండా కార్యం చేస్తారని ఎదురు చూసి దేవుని వద్దకు వచ్చారట. దేవాతి దేవుడు ఎంతో మంచి హృదయం కలిగిన వాడు గనుక ఎంత గొప్ప సమూహం వచ్చినప్పటికైనాను వారందరినీ చూచి వారి మీద కనికరపడి ఆ ప్రజా సమూహంలో రోగులైన వారిని, అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన వారిని స్వస్థపరిచాడట. ఈ దినాన ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి వారిలో అనేక మంది బలహీనతలు కలిగిన వారు ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విని దేవుని వద్దకు వచ్చేవారు చాలామంది ఉన్నారు. ఈ వాక్యాన్ని విని మరలా విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు తప్పనిసరిగా వారిని చూస్తాడు. ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో, ఎవరు పేరుకు మాత్రం క్రైస్తవులుగా బ్రతుకుతున్నారో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తారు. అన్ని ప్రార్థనలు కూడా ఆమోదింపబడతాయా అని అంటే కొన్ని ప్రార్థనలు మాత్రమే దేవుడు ఆమోదిస్తూ ఉంటాడు. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉన్నారో వారి ప్రార్థనకు మాత్రమే దేవుడు జవాబునిస్తాడు. లోకానుసారముగా తిరిగేటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగేటువంటి వారి ప్రార్థన దేవునికి అంగీకారము కానే కాదు. ఆనాడు దేవుడు వారందరినీ చూసి కనికరించి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆలకిస్తున్నటువంటి మీలో దేవుని వద్దకు వచ్చి దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతారో, అటువంటి తీర్మానం ఎవరైతే తీసుకున్నారో వారి ప్రార్థనలు కూడా నా ప్రభు ఆలకించి తప్పకుండా వారి జీవితంలో గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు నా తండ్రి నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ఆలకించడమే కాదు, ఈ వాగ్దానాన్ని చేత పట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎప్పుడైతే నమ్మకము, విశ్వాసము కలిగి మీరు ప్రార్థిస్తారో, దేవుని ఆరాధిస్తారో తప్పనిసరిగా నా ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలు నెరవేర్చునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నీ వాగ్దానం ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి బిడ్డల్ని, వారి ప్రయాణాల్లో, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరే సహాయమును దయచేసి గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు అనుగ్రహింపజేస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.